అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కలల్లో కమలం. రచన పిఎస్ నారాయణ గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్దామా? సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఒక వెధవకాలు వచ్చింది. అందులో అతగాడు తన పెళ్ళాన్ని గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చేర్పించాడట. ఆవిడగారు అందులోనే ఉండి తీసుకుని చచ్చిపోయిందిట. ఆ అర్ధరాత్రి పూట భయంతో లేచి కూర్చుండిపోయాడు. గదంతా చీకటిగా ఉంది. ఓ పక్కంతా పడి ఉన్న పుస్తకాల దొంతర్లు, మరొక వైపున నీళ్ల బింద, దాని పక్కన స్టవ్, వాటి మీదుగా హేవార్డు వాళ్ల క్యాలెండరు, అందులో 90 వంతులు నగ్నంగా ఉన్న సుందరి. చుట్టూ అయోమయంగా కళ్ళు నలుపుకుంటూ చూశాడు సుబ్రహ్మణ్యం. ఎంత కళ్ళు నలుపుకున్నా అతడికి కనపడుతున్నది తన గదే. చాలాసేపటి వరకు అలా ఆశ్చర్యపోతూనే కూర్చున్నాడు. తనకు పెళ్ళేమిటి, ఆమెకు జబ్బు చేయడం ఏమిటి, గుంటూరు జనరల్ ఆసుపత్రిలో చచ్చిపోవడం ఏంటి, అతడికి ఏమాత్రం అంతుపట్టలేదు. చాలాసేపటికి అతను గుర్తొచ్చింది, చెడు కళ్ళలు ఎప్పుడూ మంచి చేస్తాయని. అంటే తనకు త్వరలోనే పెళ్ళి అవ్వబోతున్నదా అని అనిపించింది. అలా అనిపించడంతో అతనికి చాలా హాయిగా ఉంది. అప్పుడు ఈ బ్రహ్మచారి మఠాన్ని పీకేయొచ్చు. అంతేకాదు, ఇలా క్యాలెండర్లో బొమ్మల వంక చూస్తూ కూర్చోవలసిన అవసరమూ తప్పుతుంది. ఇక తనకు పెళ్ళయ్యే సూచన కనపడుతున్నాయి అని అనుకునేటప్పటికీ అతడికి మళ్ళీ నిద్ర ముంచుకొచ్చింది. తిరిగి తెల్లవారిన తర్వాత లేచేటప్పటికి సూర్యుడు పైకి బారెడు దూరం జరజరా పాకేశాడు. వెళ్ళు విరుచుకుంటూ లేచాడు. హేవార్డు వారి ధర్మం కళ్లకు ఉపశమనం కలిగించింది. ఆ బొమ్మను తనివి తీరా చూసుకుని బ్రష్ మీద పేస్ట్ ఎక్కించి దొడ్లో ట్యాప్ వద్దకు బయలుదేరాడు. ట్యాప్ తిప్పి నోట్లో ఒక గుక్కడు నీళ్లు పోసుకోగానే కిలకల రావాలు వినపడ్డాయి. కొత్తగా వినపడ్డ ఆ నవ్వులకు ఆసక్తిగా వెనుతిరిగాడు. నోట్లో ఉమ్మేయాల్సిన నీళ్లు అట్లాగే ఉన్నాయి. అక్కడ ఒక పడుచుపిల్ల నవ్వుతూ కనపడింది. లోపలున్న ఎవరితోనో నవ్వుతూ ఏదో చెప్తోంది. తనను చూసినట్టు లేదు. ఆ అమ్మాయి మొహం చూస్తేనే కాస్త లిప్తకాలం సుబ్రహ్మణ్యం అవాక్కయ్యాడు. రాత్రి తన భార్య గుంటూరు ఆసుపత్రిలో చచ్చిన మనిషికి ఈ అమ్మాయికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు అనిపించింది. అందుకే విచిత్రంగా సినిమాకు ముందు వేసే స్లైడ్లో బొమ్మలాగా సగం వంగుని నోట్లో పుక్కిట పట్టి ఉంచిన నీళ్లను అలాగే ఉంచి 2 గుడ్లు ఆ అమ్మాయికి అప్పగించి నిలబడిపోయాడు. ఆ అమ్మాయి తర్వాత కొద్దిసేపటికి మొహం తిప్పి అతగాడు నిల్చున్న తీరును చూసి ఎవరా ఈ కోతి అనుకుంటూ పక్కుమని నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి కానీ మళ్ళీ సుబ్రహ్మణ్యానికి తెలివి రాలేదు. తెలివి వచ్చిన తర్వాత గుర్తు తెచ్చుకున్న విషయాలు ఏమిటి అంటే, తన గది పక్క భాగంలో నిన్న ఇంటాయన కొత్తగా అద్దెకొస్తారని చెప్పినట్టుగా వచ్చిన వాళ్ళు ఆ కమలం వాళ్ల తాలూకు మనిషి. చాలా విచిత్రంగా అనిపించింది. ఈరోజు ఉదయం వరకు చూడని అమ్మాయి రాత్రి కల్లో కనపడ్డందుకు త్వరగా మొహం కడుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి తువ్వాలతో తడిమొహాన్ని తుడుచుకుంటూ రోజులాగా హేవార్డు వారి క్యాలెండర్ వంక చూస్తూ ఉంటే ఆ కమలం ముందు ఈ బొమ్మ తీసికట్టే అని అనిపించింది. వెంటనే దాన్ని చుట్టేసి పెట్లో అడుగును పెట్టేశాడు. వాళ్ళెవరైనా తన గదిలోకి వచ్చి ఆ బొమ్మను చూస్తే బాగుండదు అని అనుకున్నాడు. మధ్యాహ్నం పడుకొని నిద్రపోతుంటే దడదడా మోత అయింది. ఊరికేనే మోత అయితే సుబ్రహ్మణ్యానికి మెలకు వచ్చేదే కాదు, ఒక ఆడకూతురు పిలుపు కూడా వినపడింది. అందుకే అయస్కాంతంలాగా తలుపు దగ్గరకు పరిగెత్తి గడియ తీశాడు. ఎదురుగా కమలం హి అంటూ జిడ్డు కారుతున్న మొహంతో ఏం చెయ్యాలో తెలియక, మీకు టెలిగ్రామ్ వచ్చిందండి అన్నది ఆ అమ్మాయి టెలిగ్రామ్ అందిస్తూ. నాకా అన్నాడు ఆశ్చర్యపడుతూ. ఆదుర్దాగా సుబ్రహ్మణ్యం, అవును మీకే. ఇందాక మెసెంజర్ ఎంత తలుపు కొట్టినా తీయపోతే నాకిచ్చి వెళ్ళాడు అన్నది. చెయ్యి వణుకుతుండగా టెలిగ్రామ్ చించి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. రామం. అలాగే నిర్విణ్యుడై నిలిచిపోయాడు సుబ్రహ్మణ్యం. అతడి వాలకం చూసి కమలం, చెడేం జరగలేదు కదా అన్నది ఆదుర్దాగా. ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ రామం. తిరిగి చదివాడు మగతగా. హరేరే అంది బాధపడుతున్నట్టుగా కమలం. అది కాదండి, మా ఫాదర్ 10 ఏళ్ల కిందటే ఎక్స్పైర్డ్ అండి అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. సుబ్రహ్మణ్యం, అదేమిటి? అతడికి ఆ షాక్కి మతిభ్రమణం జరగలేదు కదా అని అనుకున్నది మనసులో కమలం. కవర్ మీద పేరు చూశాడు. తన పేరే ఉన్నది.
వీధి పేరు చూశాడు. తన వీధి పేరే ఉన్నది. అయితే ఆ టెలిగ్రామ్ ఎవరికైతే ఇవ్వాలో వారి ఇంటి పేరు లేదు, ఇంటి నెంబరు లేదు. 4 పైసల కోసం కక్కుర్తి పడితే దక్కే ఫలితం ఇదేనండి అన్నాడు తన గది తలుపు మీద ఉన్న తన పేరును చూసుకుంటూ. అంటే ఈ వీధిలోనే మరొక సుబ్రహ్మణ్యం గారు ఉన్నారన్నమాట అన్నది కమలం. అవునండి, ఇప్పుడేం చేద్దామండి అన్నది చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతున్నట్టుగా దిగులుగా. కాసేపు నేను టెలిగ్రామ్ మెసెంజర్ని అవుతాను అన్నాడు నవ్వి సుబ్రహ్మణ్యం. మీకు శ్రమ కలిగించినందుకు క్షమించాలి. ఎంత మాట, ఇందులో శ్రమ ఏముందండి అన్నాడు వెనుతిరుగుతూ. కమలం వెళ్ళిపోయింది. ఇంతకీ ఆ సుబ్రహ్మణ్యం ఎవరో దొరికారా అన్నది లోపలికి వస్తుండగానే కమలం గేటు దగ్గర సుబ్రహ్మణ్యం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా నిల్చుని. నా కర్మ కొద్దీ తండ్రి లేని మరొక సుబ్రహ్మణ్యం కూడా మన వీధిలోనే ఉన్నాడండి అన్నాడు సుబ్రహ్మణ్యం నవ్వి. మరేం చేశారప్పుడు? తల్లిదండ్రులు లేని మేమిద్దరము తండ్రి ఉన్న సుబ్రహ్మణ్యం కోసం ఈ వీధంతా గాలించేసి అతగాడిని పట్టుకునేటప్పటికి తల ప్రాణాలు తోక్కొచ్చేశాయి. కమలం ఇతగాడికి తోకగానే ఉందేమోనన్నంత భయంగా ఒక్క క్షణం సుబ్రహ్మణ్యం వెనక ఒకసారి చూసి మళ్ళీ మొహం మీదకు చూపులు మరల్చింది. ఇది మరీ బాగుంది. ఆ సుబ్రహ్మణ్యం మాస్టారు ఆ టెలిగ్రామ్ చూస్తేనే మా ఇద్దరిని కౌగిలించుకుని ఏడవడం మొదలుపెట్టాడు అన్నాడు పక్కుమని నవ్వి. చిన్నవాడే నటనా? 98వ ఏటట, సరాసరి స్వర్గానికి వెళ్ళుంటాడు. పుణ్యాత్ముడు అన్నాడు తన గది మెట్టెక్కుతూ. ఎక్కడికి వెళ్ళబోకండి, 2 నిమిషాల్లో కాఫీ కలుపుకొస్తాను. అనవసరంగా మీకు శ్రమ ఇచ్చినందుకు ప్రాయశ్చిత్తం అన్నమాట అది అనే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలం. సుబ్రహ్మణ్యానికి ఆ రాత్రి ఇంకో కల వచ్చింది. తను కమలం కలిసి ఒకే రిక్షాలో ఎక్కడికో వెళ్తున్నారట. టాపు వేసిన రిక్షాలో కూర్చున్న కమలం తన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి నవ్వుతోందట. తను నవ్వాడట. వెంటనే ఆమె రిక్షా ఆపించి తను దిగి తనను కూడా దిగమని పరాయి ఆడదాన్ని చూసి నవ్వుతావా అంటూ ఆ చెంప ఈ చెంప ఎడాపెడా వాయించేసిందట. బ్రహ్మచారి మఠంలో చెంపలు తడుముకుంటూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు సుబ్రహ్మణ్యం. ఇద్దరు ఒకే రిక్షాలో వెళ్తున్నారు. కమలం తనను చూస్తూ నవ్విన మాట నిజం. దానికి సమాధానం తను నవ్వితే ఆవిడగారు రిక్షా దిగిందే అనుకో, ఎందుకు కొట్టాలట? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. నిజమే, ఆడదాని మనసు అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు సుమి అనుకున్నాడు సుబ్రహ్మణ్యం. మళ్ళీ తెల్లవారిందాకా అతడికి నిద్ర పట్టలేదు. చెంప మీద చేతిని తీసుకోలేదు. అలాగే మోకాళ్ల మధ్య తల పెట్టుకొని కూర్చున్నాడు. తెల్ల వారుతుండగా ట్యాప్ దగ్గరికి వెళ్ళాడు మొహం కడుక్కునేందుకు. కమల కనపడితే చూసేందుకు. కమలం కనపడలేదు కానీ కమలం తండ్రి కనిపించాడు. ఆయన సుబ్రహ్మణ్యాన్ని చూసి నవ్వుతూనే, నిన్న మా అమ్మాయి మీకేదో పెద్ద పని తగిలించిందట అన్నాడు. సుబ్రహ్మణ్యం హిహిహి అని నవ్వేసి ఊరుకున్నాడు. నాన్నోయ్, దానికి గాను 1 కప్పు మంచి కాఫీ కలిపేసి ఇచ్చేశాను. మళ్ళీ క్షమార్పణలు అనవసరంగా చెప్పేశావు అన్నది లోపల నుంచే. నవ్వాడు కమలం తండ్రి. ఒసే సుశీల, ఇలా బయటికి రా అన్నాడు వంటగది వైపు తిరిగి. అమ్మయ్య అన్నాడు సుబ్రహ్మణ్యం. అనుకోకుండా ఇప్పటికి కానీ ఆ కమలం పేరు తెలియదు. అతడు అమ్మయ్య అంటుండగానే సుశీల బయటకొచ్చింది. ఏమైంది అన్నది. దేనికి అన్నాడు సుబ్రహ్మణ్యం. మీరు ఇప్పుడు అమ్మయ్య అన్నారు కదా, గతుక్కుమన్నాడు సుబ్రహ్మణ్యం. అబ్బెబ్బే అన్నాడు నసుగుతూ. చాచా, అనవసరంగా నాలుక జారి పెద్దగా అన్నాడు. చూస్తే అసలు సంగతి కనుక్కొని చెంపలు వాయించేలాగా ఉంది. అందున రాత్రి కల్లో నేను చెప్పాను కదండి, ఇదండి మా అమ్మాయి. బంక జీడి పట్టుకుంటే వదలదు. చెప్పు నాయనా, ఎందుకు అమ్మయ్య అన్నావో వెంటనే చెప్పేశాయి. అవును నవ్వుతూ నడుం మీద చేతులు పెట్టుకొని నిల్చున్నాడు. చెప్పేసేయండి అన్నది మరో అడుగు ముందుకేసి సుశీల. వంట చేస్తున్నదల్లా వచ్చిందేమో, చేతిలో గరిటె కూడా ఉంది. ఏమీ లేదండి, ఊరికేనే నోరు జారాను. అప్పుడు గుండె తదిగిణతో మంటుండగా ఊరికే ఎందుకంటారు, మీకేదో రిలీఫ్ దొరికినప్పుడు అమ్మయ్య అనడానికి వీలున్నది కనుక మీరు పొందిన రిలీఫ్ ఏమిటి వెంటనే చెప్పేసినా సరే. లేదంటారా, ఈ పూట నా చేతి వంట రుచి చూసినా సరే. రెండో దానికి జై కొట్టండి మాస్టారు అన్నాడు సుశీల తండ్రి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పుట్టినరోజు అండి, అందుకని ఏదో ఒక చెవట అబద్ధం ఆడుదామని అనుకున్నాడు. అందుకని మీరు అమ్మయ్య అన్నారా? సుశీల పక్కుమని నవ్వింది. సుశీల తండ్రి నవ్వుతున్నాడు. మొహం కందగడ్డలాగా చేసుకుని గదిలోకి వచ్చేశాడు. సుబ్రహ్మణ్యం మొహం కూడా కడుక్కోకుండా.
లోపల తూము దగ్గరే కూర్చుని పళ్ళు బ్రష్ చేసుకుంటుంటే సుశీల తండ్రి రావచ్చా అండి అంటూనే లోపలికి వచ్చేశాడు. ఎలాగూ లోపలికి వచ్చాడు కదా అని సుబ్రహ్మణ్యం ఇంకేం మాట్లాడలేదు. నాకు ఒక్కతే కూతురు, తల్లి లేని దాన్ని అన్నీ నేనే పెంచాను, తనకెందుకన్నీ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం ఇంకా కోపంగానే. అది కాస్త చిలిపిది. మీ మనసుకి ఏమైనా కష్టం కలిగిస్తే దాని బదులుగా నన్ను క్షమించండి. అది BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది తెలుసా? ఏ క్లాస్లో పాస్ అయితే ఎవరికి కావాలి? బోర్డు క్లాసు, మేనర్స్ లేనప్పుడు అనుకున్నాడు కసిగా. నేను చెప్తున్నది మీకు అర్థమవుతున్నది కదా? మీరు మా అమ్మాయి చెప్పినట్టుగా మా ఇంటికి భోజనానికి రావాలి. ఇవాళ హోటల్లో స్పెషల్ అండి, వెళ్ళకపోతే నాకు నష్టం, మా ప్రొప్రైటర్ గాడికి లాభం. ఎలా చెప్పండి అని చెప్దామనుకున్నాడు. కానీ కోపాన్ని కనుమరుగు చేసుకో ప్రయత్నిస్తూ, మీరు రాకపోయారో ఈ పూట నాకు మీతో పాటే హోటల్ భోజనం ప్రాప్తే. సుబ్రహ్మణ్యం తేలిగ్గా నవ్వాడు. వెల్కమ్. ఆ బోర్డేదో మా వాకిట్లోనే తగిలించేస్తాను, మీరే మా ఇంటికి వచ్చేయండి మహాశయ. ఆయన మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. శుక్రవారం రాత్రి మళ్ళా కమలం కల్లో కనపడింది. తన భోజనం చేస్తోందట. పీట మీద కూర్చుని తల వంచుకుని ఎదురుగా తలెత్తు కూర్చున్న కమలం మజ్జిగ పులుసు గిన్నెలో గరిటె తిప్పుతూ ఏదో చెప్తూ నవ్వుతోందట. అంతలోనే ఎక్కడి నుంచో భీకర గర్జనలు వినపడసాగాయి. దాక్కో దాక్కో అంటూ కమలం, మా నాన్న వస్తున్నాడు దాక్కో, ఆయన నరమాంసం తింటున్నాడు అని కూడా అన్నదట. తను భయంతో వణికిపోతూ బల్లిలా గోడకు అంటుకుపోయాట. మెలకు వచ్చింది. తను మంచానికి ఖర్చుకుని పడుకున్నాడు. సుశీల నాన్న గుర్తుకొస్తే చిరాకేసింది. మొన్నటి సాయంత్రం దాకా అలా చికాకు పడుతూనే ఉన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ చిరాకులోనే మెగ్నాస్ గోల్డ్ అని చూద్దామని రామకృష్ణకు వెళ్తే అక్కడున్న పెద్ద క్యూ తాచుపాములాగా మీదకు వచ్చింది. బిక్కమొహం వేసుకొని చూస్తూ నిలబడ్డాడు. అప్పుడే సుశీల ప్రత్యక్షమైంది. భయంగా చుట్టుపక్కల చూశాడు. ఆవిడగారి నాన్న రాక్షసుడు ఎక్కడా కనపడలేదు. అమ్మయ్య అనుకుందామనుకుని మళ్ళీ అదెక్కడ నోరు జారుతుందోనని పెదవులు బిగబట్టు కూర్చున్నాడు. మీకు టికెట్ కావాలా? సుశీల అడిగింది. అవునన్నట్టు తల ఆడించాడు. ఆ డబ్బులు ఇలా పారాయండి అంటూనే డబ్బులు తీసుకుని ఎట్టే టికెట్ తీసుకొచ్చింది. తనే చొరవ తీసుకుని 2 టికెట్లకు డబ్బులు ఇచ్చేస్తే బాగుండేది అని చాలాసేపు మదనపడ్డాడు. లోపలికి వెళ్తూ ఇదిగో పదండి, అక్కడ 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి అన్నది. సుబ్రహ్మణ్యం సుశీలను బుద్ధిమంతుళ్లాగా అనుసరించాడు. కూర్చున్న వాళ్ళు కాళ్లను తొక్కకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళి సుశీల పక్కన కూర్చున్నాడు. చెప్పండి అన్నది కూర్చున్న తర్వాత సుశీల. ఏం చెప్పమంటారు అన్నాడు తలెత్తకుండానే సుబ్రహ్మణ్యం. మాట మాత్రం సినిమాకి వెళ్తున్నట్లుగా ముందు చెప్తే ఇద్దరం కలిసే వచ్చేవాళ్ళంగా. హిహిహి. ఏమిటి హిహి? రాత్రి నాకు కలొచ్చిందండి అన్నాడు కాస్త ధైర్యం తెచ్చుకొని. మన ఇద్దరము ఇలా వచ్చినట్ట? కాదండి, నేను అన్నం తింటుంటే ఒక రాక్షసుడు నా మీద పడ్డాట. నాకు భయం పుట్టి నేను గోడ కత్తుకుపోయానట అన్నాడు బుద్ధిమంతుళ్లాగా సుశీల ముఖంలోకి చూస్తూ. అరే పాపం, జ్వరంగానే రాలేదు కదా అన్నది చెయ్యి మీద చెయ్యి వేస్తూ. లేదండి. అయితే ఓ పని చేయండి, ఈసారి ఆ రాక్షసుడు గనక కనిపిస్తే నా పేరు చెప్పండి, పిల్లిలా అయిపోతాడు. వెంటనే భుజాన వేసుకుని తీసుకొచ్చి మూసీలో పారేయండి. ఇంకెప్పుడు ఎవరి కల్లోకి రాడు. థ్యాంక్స్. మీ ఇంటి పేరు ఏంటండి అన్నాడు తన్మయంగా. అక్కర్లేదు, సుశీల రాణి అని చెప్తే చాలు అన్నది నవ్వుతూ. సినిమాకు ముందుగా కాల్గేట్ టూత్పేస్ట్ చూపించారు, రేమీ పౌడర్ చూపించారు, లక్స్ అందాల తారం చూపించారు, చార్మినార్ సిగరెట్ను కూడా చూపించారు. అవి చూపించారు, ఇవి చూపించారు. సినిమా మొదలుపెట్టారు. భయంకరమైన శబ్దం. ఒక పక్షి తన విశాలమైన రెక్కలను ఊపుకుంటూ కొండల మీద గింగిరాలు కొట్టుకుంటూ తిరుగుతోంది. భయం కలిగించేలాగా మ్యూజిక్. నాకు భయమేస్తుందండి అన్నది సుబ్రహ్మణ్యం వైపు వంగుతూ సుశీల. నా పేరు మనసులో అనుకుంటూ ఉండండి అన్నాడు సగం కళ్ళు మూసుకొని గడుసుగా. మీ ఇంటి పేరు అడిగింది. అక్కర్లేదు, ఒట్టి సుబ్రహ్మణ్యమూర్తి అని అనుకోండి చాలు అన్నాడు నవ్వి. మీ ఇంటి పేరు ఒట్టా అంది సుశీల నవ్వుతూ. సుబ్రహ్మణ్యం కూడా హాయిగా నవ్వాడు. సుశీల తలంటు పోసుకుందేమో. రాగిరంగు మెత్తటి జుట్టు చల్లటి గాలికి ఎగురుతోంది. ఎర్రటి మనిషి, చంపకు చారడేసి కళ్ళు, కొనదేరిన ముక్కు. దేవుడా, సుశీలను సుబ్రహ్మణ్యానికి భార్యగా చేస్తే నీ కొండకు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వస్తాను. సినిమా ఎంతవరకు ఆమెను దొంగచూపులు చూస్తూ జపం చేస్తూనే ఉన్నాడు.
అసలు మధ్యలో ఆవేశం వచ్చేసి ఆమె భుజం మీదుగా చెయ్యేసి తన గుండెలకు హత్తుకుని, సుశీల, నీవు లేనిదే నేను బ్రతకలేను, నీవే నా గుండెవు అని చెప్పాలి అని అనిపించింది. కానీ ఆ మధ్య సుశీల తనని ఎడాపెడా కొట్టిన కల గుర్తుకొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇద్దరూ ఇంటికి నడిచారు. కొంపలో అడుగుపెట్టేంత వరకు తను భోజనం చేయాలని కానీ ఆ ఇంట్లో ఒక రాక్షసుడు ఉన్నాడని కానీ సుబ్రహ్మణ్యానికి గుర్తు రాలేదు. ఆ రెండు గుర్తులు వచ్చేటప్పటికి ముందుగా నీరసం, ఆ పైన భయం అతన్ని ఆవరించాయి. దిగులుగా గది తలుపులు తెరుస్తున్న సుబ్రహ్మణ్యాన్ని, మీరు భోజనం చేయలేదు కదా, రండి మా ఇంటికి భోజనానికి, అన్నం తక్కువైతే డజన్ అరటిపళ్ళు ఉన్నాయి అని అన్నది. నాకు ఆకలి కావడం లేదండి, ఇంకా మా నాన్న కూడా భోంచేసి ఉండడు, అంతా కలిసి తిందాం. ఎబ్బే వద్దండి, మా నాన్నని పిలుస్తాను ఉండండి. వద్దండి నాన్న పెద్దగా పిలవసాగింది. నేను వస్తాను కానీ మీరు వెళ్ళండి అన్నాడు గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటూ సుబ్రహ్మణ్యం. భోంచేసి వచ్చి పడుకుంటే నిద్ర పట్టలేదు. సుశీలే కళ్ళ ముందు మెదులుతోంది. సుశీల తన అర్ధాంగి అయితే జీవితం జోడు గుర్రాల రథంలాగా పరిగెత్తాలంటే సుశీల తోడులోనే ఉన్నది. ఆ సంతోషంలోనే రేపు ఒక పెద్ద ప్రోగ్రాం గండిపేటకు వేశాడు. 2 రోజులు సెలవు వస్తే పెద్ద బోర్ అన్నాడు. పొద్దున్నే బయలుదేరి వెళ్ళి సాయంత్రం దాకా తనివి తీర చల్లగాలి కొట్టేసి వద్దామనుకున్నారు. ఏవేవి చేసి తీసుకువెళ్లాలో కూడా నిర్ణయించుకున్నారు. అసలు అన్నీ తనే హోటల్ నుంచి తీసుకుని వస్తా అన్నాడు. కానీ సుశీల ఏమేమిటో చేసేసింది. ఆమె మాటలు, ఆమె చూపులు గుర్తుకు తెచ్చుకుంటూ లైట్ ఉంచుకునే సుబ్రహ్మణ్యం తెల్లవారులు పడుకున్నాడు. అతని కళ్ళ ముందు సుశీల ఉంది. పట్టు కుచ్చిలాంటి ఆమె జుట్టు గాల్లో మేఘాల్లాగా ఎగురుతూ అతడిని కప్పేస్తోంది. ఆమె చారడేసి కళ్ళ మీద నుంచి చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. సుశీల లేందే తను బ్రతకలేడు. వెంటనే పరిగెత్తుకు వెళ్ళి సుశీల తండ్రికి కూడా చెప్పేయాలన్నంత ఆవేశం వచ్చింది. అవును, ఏ ఆడపిల్ల తండ్రికి సంతోషం కలిగించవు ఆ మాటలు. టైం 12 అవుతుంటే బలవంతాన కళ్ళు మూసుకున్నాడు. మళ్ళా రాత్రి నేనున్నానంటూ మళ్ళీ ఒక కల వచ్చింది. అందులో జనం, పెళ్లి పందిరి, సన్నాయి మేళాలు, కమలం పెళ్లి కూతురు ఆయనే, సుబ్రహ్మణ్యం పెళ్లి కొడుకు ఆయే. తను లేచి వంగుని భూమిలోకి వంగిపోతున్నట్లుగా కూర్చున్న కమలం మెళ్ళో మంగళసూత్రాన్ని 3 ముళ్ళు వేసేస్తున్నాడట. ఫ్లాషులు, అక్షింతలు, సన్నాయి మేళం, నవ్వులు, కేరింతలు, ఫోటోలు, ఫ్లాష్లు, అక్షింతలు. ఎవరో డాన్స్ కూడా చేసేస్తున్నారు. మరీ అంత సంతోషం ఆపుకోలేకపోయేటప్పటికీ మెలకు వచ్చేసింది. లేచి కూర్చున్నాడు. గాలిలో తేలిపోతూ మంచం మీదే కూర్చున్నాడు. అప్పటికి ఎప్పుడు తెల్లారుతుందో కూడా తెలియదు. ఫ్లాష్లు, ఫోటోలు, అక్షింతలు, కేరింతలు గొనుక్కున్నాడు. చేతిని మోకాల మీద పెట్టుకుని చెంపని చేత్తో పట్టుకొని ఆ కలల్లో తిరుగుతూ సుశీల తలుపు బాదడమే కాకుండా గొంతెత్తి పెద్దగా పిలవడం కూడా వినిపించింది. ఉలిక్కిపడి వెళ్ళి తలుపు తీశాడు. ఇవాళ మన ప్రోగ్రాం క్యాన్సిల్ మాస్టారు అన్నది. చాలా హుషారుగా కూడా ఉన్నట్టే అనిపించింది. ఎందుకు నీరస పడిపోతూ అడిగాడు సుబ్రహ్మణ్యం. మా బావ వస్తున్నాడు. ఎందుకు? మా అత్తయ్య కూడా వస్తున్నది. ఎందుకు? మా మామయ్య కూడా వస్తున్నాడు. అరే ఎందుకంటే మా బావ అయితే పని పాట లేక ఊరికనే వస్తున్నాడు, కానీ మా అత్తయ్య మామయ్య మాత్రం ఎందుకు? మీది ఒట్టి మట్టి బుర్ర, అన్నీ విపులంగా చెప్పాలి అంటూనే సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ పరిగెత్తింది. ఆమె ముఖంలో ఆ క్షణంలో సుబ్రహ్మణ్యం మొహంలోని రక్తాన్ని కూడా పీల్చేసుకుని ఎర్రగా కందిపోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.